నమస్తే. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమకారులు ఎవరైతే పాల్గొన్నారో చాలామంది వాళ్ళకి ఇంతవరకు కూడా లబ్ధి చేకూరలేదు. చాలామంది కూడా ఇంకా నష్టపోవడం జరిగినది. ఇంకా వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంకా హామీల్ని పోస్ట్పోన్ చేసుకుంటే వస్తూ ఉన్నది. ఇప్పుడు రేపు గ్రేట్ మిలియన్ మార్చ్ కూడా ఉద్యమకారులతోటి మా గన్పార్క్ దగ్గర కూడా తీయబోతూ ఉన్నారు. ఒకసారి ఎందుకు ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం ఒక దాని గురించి మనం మాట్లాడడం. మనతో పాటు టీజేసీ అధ్యక్షులు రామరెడ్డి ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు అందరూ మీటింగ్లు పెడతా ఉన్నారు. మొన్న కూడా కవిత కూడా మీటింగ్ పెట్టింది ఉద్యమకారుల గురించి. సో ఇప్పుడు మీరు మిలియన్ మార్చి తీయబోతా ఉన్నారు. మళ్ళీ అప్పుడు ఎట్లయితే ఉద్యమం లాగా తీసారో ఇప్పుడు తీయబోతా ఉన్నారు. ఏం చెప్తారు? మేము తెలంగాణ ఉద్యమకారులకు అందరినీ కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పిలుపునియడం జరిగింది. ద గ్రేట్ మిలియన్ మార్చ్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ మార్చ్ డేని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రజా సంఘాలు, వ్యక్తులు, పార్టీల పరంగా అప్పుడు ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా రేపు అక్కడికి రావడం జరుగుతుంది. కోదండరామ్ గారు, గోవర్ధన్ గారు, విమలక్క ఇట్లాంటి వాళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి తెలంగాణ కళాకారులు కూడా మొత్తం అన్ని రాష్ట్రం మొత్తం నుంచి వస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని మొదటి నుంచి చెప్పుకోవడం ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటి 3 నెలలు అయిపోయింది. ఉద్యమకారులకు కమిటీ వేస్తామని ఈ మధ్యలో వాగ్దానం చేసినారు. 28వ తారీఖు వరకు వేస్తామని అనేది వేచి చూసినాం. ఇంకా మీరు కమిటీ వేయకుండా ఇంకా కాలయాపన చేయడానికి అసలు ఏంది అనేది మాకు కూడా అర్థమవుతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అదేవిధంగా ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో దానికి కూడా స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా రేపు భారీ ఎత్తున మిలియన్ మార్చ్ డే అనేది తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, సబ్బండ వర్గాలు అక్కడికి విచ్చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా ఈ మిలియన్ మార్చ్లో భాగస్వామ్యమై ఇంకొకసారి ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల సత్తా ఏందో చూపించాలని. మిలియన్ మార్చ్ ద్వారా అంటే ఏం డిమాండ్స్ ముందర పెట్టబోతా ఉన్నారు ప్రధానంగా? మిలియన్ మార్చ్ ద్వారా అని కాదు, ముందు కూడా డిమాండ్స్ అదే పెట్టినా. ఒకటి 250 గజాలు, 25,000 పెన్షన్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఒక పత్రం తెలంగాణ ఉద్యమకారులు పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక పత్రం ఇవ్వాలి. అదేవిధంగా హెల్త్ కార్డు, అదేవిధంగా 100 ఎకరాల స్మృతివనం ఏర్పాటు చేసి అది టూరిజం కింద ఉంటుంది కాబట్టి అక్కడ టికెట్ పెట్టి అదంతా చూస్తారు. కాబట్టి తెలంగాణ చరిత్ర అనేది తెలుస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచం నుంచి వచ్చే టూరిస్టులు అందరూ కూడా అక్కడికి వస్తారు. కాబట్టి దాన్ని కూడా 100 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయితే మిలియన్ మార్చ్లో ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి రాబోతున్నారా? మొత్తం అన్ని 33 జిల్లాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా ఈ సంక్షేమ బోర్డు ఏదైతే ఏర్పాటు చేయమన్నామో ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం, ఎన్నో వందలాది మీటింగ్లు పెట్టినాం. మొన్న మధ్యలో చూసినట్టయితే జనవరి 10వ తారీఖు సూర్యాపేటలో భారీ బహిరంగ సభ కూడా పెట్టడం. అదేవిధంగా ఇక్కడ కూడా కమిటీలు ఇందిరా పార్క్ దగ్గర మహిళా ప్రోగ్రాంలు కానీ, కళాకారుల ప్రోగ్రాంలు కానీ, విద్యార్థుల ప్రోగ్రాంలు కానీ, అదేవిధంగా ఎన్నో ప్రోగ్రాంలు మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో, అదేవిధంగా మన బిర్లా ప్లానిటోరియంలో కూడా మీటింగ్లు పెట్టడం. కాబట్టి ఇప్పటికైనా మీరు తాత్సారం చేయకుండా ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మంత్రులందరినీ కూడా పొన్నం ప్రభాకర్ గారికి చెప్పినాం, మహేష్ కుమార్ గారికి చెప్పినాం, వివేక్ వెంకటస్వామి గారికి చెప్పినాం. అదేవిధంగా ఉద్యమకారు కొందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసినారు. అదేవిధంగా ఆయన రావు మహబూబ్నగర్ ఆయనను కూడా కలిసి జూపల్లి కృష్ణారావుని కలవడం, అందరికీ మంత్రులకు కూడా ఇవ్వడం. ఇంకా వీళ్ళు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అనేది మాకు కూడా అర్థమవుతలేదు. కాబట్టి ఇప్పుడు రేపటి వరకు మేము చెప్తున్నాం, లేదంటే 16వ తారీఖు అసెంబ్లీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సిందిగా, వెంబడే వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందిగా. జైళ్ళు కేసులు, బైండ్ ఓవర్ కేసులు ఉన్న వాళ్ళకే కాకుండా అప్పుడు చనిపోయిన కుటుంబాలు, మలిదశ ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలు, అదే కాకుండా క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఆఖరి వ్యక్తికి కూడా ఈ పథకాలు అనేది ఇవ్వాలనేది ప్రభుత్వాన్ని ఆల్రెడీ రిప్రజెంటేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇంకా డిలే చేస్తున్నారు. దాన్ని డిలే చేయకుండా వెంబడే నిర్వహించాలని కోరుకుంటాం. ఈ రేపు మార్చిలో అంటే అన్ని సంఘాలు పాల్గొంటున్నాయా, కొంతమందినా, ఎట్లా అన్నట్టు అందరూ కలుపుకోనేనా? అంటే తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మిలియన్ మార్చ్ డే నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని సంఘాలు కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. కోదండరామ్ టీజేఎస్ పార్టీతో సహా, అప్పుడు టీజేఏసీతో సహా ఎన్నైతే ఫోరాలు ఉన్నాయో, వివిధ సంఘాలు ఉన్నాయో అందరూ కూడా దీంట్లో పాల్పంచుకుంటున్నారు. సమస్త సబ్బండ ఉద్యమకారులు ప్లస్ సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు, వ్యక్తులు కూడా అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటాం.